ప్రపంచ పాస్టర్స్ డే దినోత్సవ శుభాకాంక్షలు. దేవుడు పిలుపుకు లోబడి పరిచర్య చేసి వచ్చి నిందలు అవమానాలు భరించి ఆకలి దుఃఖములు మనసులో ముఖంలో కనబడకుండా నిత్యంగా దేవుని రాజ్య సువార్తను నడిపిస్తూ దేవుని రాజ్యంలో అనేక మందిని నడిపిస్తూ మన కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్ర దేశ ప్రపంచ ప్రజల రక్షణ కొరకు నిత్యము దేవునికి ప్రార్థిస్తున్న దైవజనులను గౌరవించుదాం. హ్యాపీ పాస్టర్స్. ఈ భూమి మీద అనేక ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. ఫాదర్స్ డే, మదర్స్ డే, టీచర్స్ డే, వ్యాలంటైన్స్ డే. కానీ పాస్టర్స్ డే అనేది మనలో చాలా కొద్ది మందికే తెలుసు. నిజంగా చెప్పాలి అంటే ఈ లోకంలో పాస్టర్గా దైవ సేవకులైన వారు ఈ భూమి మీద, ఈ సమాజంలో లేకపోతే ఈ ప్రపంచం ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకా బహుఘోరంగా ఉండేది. నడిచే కారులో డ్రైవర్ లేకపోతే కారు యాక్సిడెంట్ అయిన కారు, ఎగిరే విమానంలో పైలట్ లేకపోతే విమానం కూలిపోతుంది. అలాగే ఈ ప్రపంచంలో చాలామంది ప్రజలు ఉన్నారు. వారి మధ్య దైవ సేవకులు లేకపోతే ఈ ప్రపంచం అంతా అక్రమణతో నాశనమాడు. ఈనాడు మనం ఇలాగ కలిసి ఉన్నాము అంటే దైవ సేవకుల యొక్క ప్రార్థన, క్రీస్తు రక్తం ద్వారా కడుగుబడి ముద్రించబడిన సేవలో వాడబడుతున్న మాకే నిరంతరం కరిగిపోతూ మా జీవితాలను వెలిగిస్తూ మా కొరకు ప్రార్థిస్తూ మమ్మల్ని కుటుంబంగా భావిస్తూ బాధ్యత తీసుకుంటున్న దైవజనులకు మా హృదయపూర్వక పాస్టర్ల సేవ చాలా విలువైనది. వారు మనకు దేవుని వాక్యాన్ని బోధించి కష్ట సమయంలో మనకు ధైర్యాన్ని చెప్తారు. వారు తమ జీవితాలను దేవుడి సేవకు అంకితం చేసి సమాజానికి మార్గదర్శులుగా ఉన్నారు. ఒక పాస్టర్ అంటే కేవలం ఒక మత నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక రక్షణ పొందిన కానీ తీసుకొస్తూ నేను దేవుళ్ళు ఎంతగానో బలపరచబడడానికి ఈ ఒక చెట్టు గురించి మాట్లాడారు. అంజోపు చెట్టు గురించి, త్రోవ పక్కన ఉన్న చెట్టు గురించి, అయ్యో తోట మధ్యలో ఉన్న చెట్టు గురించి మాట్లాడు. త్రోవ పక్కన ఉన్న చెట్టుకి ఎవరో దాన్ని చేసిన వాళ్ళు లేరు. ఆ తోట మధ్యలో నన్ను అంటే ఒక చెట్టుగా నేను చేసుకొని ఈ తోట మధ్యలో నన్ను నిలబెట్టి ఎలా నడవాలో వాక్యం ద్వారాగా నన్ను బలపరిచి ఈ రోజుకి ఇట్లా ఉంచిన ఆత్మీయ తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నాన్న కుటుంబంలో మనకి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కానీ ఈ సంఘం అంటే ఈ అందరి ద్వారాగా సమస్యలు, పోట్లు, సేవ అంటే తెల్లబట్టలు వేసుకొని ఉండడం కాదు, ఎన్నో మాటలు వస్తుంటాయి సేవకులకి. అలాగే దేవుడు ఎంతగానో సేవకులను బలపరచాలి. ఏమి తెలియదు. సంఘంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మరి దైవ సేవకులు చెప్పిన వాక్యాన్ని బట్టి ఎంతగానో ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. మనమైతే మన జీవితాలు మన ఇష్టానుసారంగా నడుచుకుని ఎంతవరకు మిగిలిపోయిన ఈ జీవితాన్ని ప్రభు నీకు అప్పచెప్తున్నాం అంటున్నామండి. కానీ వారు చిన్న వయసు నుంచే మరి దేవుని సేవలు వాడబడుతూ వారు పుట్టింది మొదలుకుని కూడా ఇప్పుడు వరకు దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నారు. వారు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి, ఎన్నో నిందలను భరిస్తూ వారు మా కళ్ళతో మనం చూసాం. వారు చేస్తున్న సేవ ఎన్నో భరించారు వారు. ఈ రోజున దేవుడు నిందలను, అవమానాలని అన్నింటినీ కూడా వారికి ఘనతగా మార్చాడు దేవుడు. 2005లో నేను బాప్తిసం తీసుకున్నాను, కానీ దేవుడు ఇంకా సరిగా నాకు తెలియదు. ఈ సంఘంలో వచ్చిన తర్వాత దైవజనులు వారు చెప్పిన మాటలు నా హృదయాన్ని ఎంతో ప్రేరేపణలు చేశాయి. వారు చెప్తున్న వాక్యం ఎంతో విపులంగా చెప్తున్నారు, నాకు అర్థంగా అవుతుంది. నాకు ఇంకా నేను బైబిల్ చదువుతున్నాను, ఇంటి దగ్గర చదువుతాను, కానీ సరిగా అర్థం కాదు. ఈ సంఘంలో వచ్చిన తర్వాత దైవజనులు వివరించి స్పష్టంగా మాకు చెప్తుండడం వల్ల నాకు ఇంకా దేవుని ఇంకా బలపడుతున్నాను. ఈ దైవజనులు ఎంతో ప్రయాసపడి ఈ సంఘం ఆత్మీయుల గురించి ఎంతో ప్రయాసపడుతున్నారు. వారికి దేవుడు కృపలు తోడుగా ఉండి సంఘ అభివృద్ధి కోసం ఎంతో ప్రయాసపడుతున్న దైవజనులకి పాశ్రమ గారు మనకు వాక్యం చెప్పడం అనేది మన దైవ సన్నిధిలో మనకు దొరకడం ఒక అదృష్టం. మనమే అదృష్టవంతులు. వాళ్ళ యొక్క క్రమశిక్షణ, వాళ్ళ యొక్క భక్తి ఇది చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. మన 21 కూడికల్లో పాస్టర్ గారు వారం రోజులు వాక్యం ఇచ్చారు. పాపం వాళ్ళ తల్లిగారు చాలా
ప్రాణాభిధిలో ఐసీలో ఉన్నారు. అలాంటప్పుడు కూడా ఆమె వాక్యం చెప్పారు. చాలా సంతోషం అనిపించిందండి. ఎంత బాధ కూడా లేకుండా దేవుని భక్తిలో ఆమె ముగిలిపోయి మనందరినీ సంతోషపరిచి వాక్యం కూడా ఎక్కడ చిన్న పీరిపోకుండా నవ్వేటప్పుడు నవ్వడం, వాక్యం దేవుని భక్తిలో చెప్పడం కూడా అది ఎవరి వల్ల కాదు. అది చాలా అది విషయాల్లో చాలా సంతోషం అనిపించింది. నేను వారిని చూసి బలపడినటువంటి విషయాలు ఉన్నాయి. ఒకవేళ ఆ వాక్యానుసారంగా కాకపోయినా మామూలుగా ప్రాక్టికల్గా చూసుకున్న చాలా విషయాల్లో వారిని బట్టి నేర్చుకున్నటువంటివే చెప్పాలంటే చాలా విషయాలు వస్తాయి. అవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు కాబట్టి మనందరిని ప్రేమించి ఇటువంటి చక్కని దైవజనుని యొక్క కుటుంబమును దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ కృపను బట్టి దేవునికి నేను స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి నా యొక్క శుభాలు తెలియజేసుకుంటున్నాను పాస్టర్ గారికి, పాస్టర్ గారికి.